ఆషాఢం బోనాల సందర్భంగా మల్కాజ్గిరిలో సోమవారం రాత్రి నుంచి పలు ఆలయాల కమిటీల ఆధ్వర్యంలో ఫలహారం బండి ఊరేగింపు ఘనంగా జరిగింది. లాలాగూడ నేరేడుమెట్టులో నిర్వహించిన ఫలహారం బండి ఊరేగింపులో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవెల్ల మహేందర్, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి మల్కా యశస్వి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవెల్ల మహేందర్ మాట్లాడుతూ పాత బస్తీలోని అన్ని దేవాలయాల్లో బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నామని తెలిపారు. ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిందన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, వర్షాలు బాగా కురిసి రైతులకు పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు సేవెల్ల మహేందర్ తెలిపారు. అందరికీ నమస్తే. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బోనాల ఫెస్టివల్ సందర్భంగా నిన్న పాత బస్సులో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో బోనాల సంబరం అనేది చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు ఏదైతే పలారం బండ్లు ఏవైతే తీస్తున్నారో ఈ పలారం బండ్లన్నీ కూడా భక్తులందరూ కూడా అల్లకల్లం చేసుకుంటూ కోలాహలంగా ఈ యొక్క ఫెస్టివల్ అనేది ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అమ్మవారిని తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకటి కోరుకుంటూ ఉంటారు. ఈ బోనాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండాలి, మంచి వర్షాలు కురవాలి, పాడి పంట పశువులన్నీ కూడా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు. గతంలో ఇప్పుడు వచ్చినటువంటి సంస్కృతి కాదు, కొన్ని వందల సంవత్సరాలుగా ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అనేది వస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకందరూ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా చల్లంగా ఉండాలి, అమ్మవారు అందరినీ కూడా సుఖ సంతోషాలతో చూసుకోవాలని చెప్పేసి ఆ అమ్మవారిని ప్రత్యేకంగా వేడుకోవడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా అందరూ కూడా ఈ యొక్క ఫెస్టివల్ అందరూ కూడా గొప్పగా నిర్వహించుకోవాలని చెప్పేసి కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.